ఇవాల్టి నుంచి మనం వార ఫలాలు, వార రాశి ఫలాలు కూడా మనం చెప్పుకుందాం. ఎందుకంటే నెలసరి రాశి ఫలాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా వీక్లీ మనకి ఉండే ఇంపార్టెంట్ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే అర్థాంతరంగా నెల మధ్యలో మనకి వచ్చి పడే పనులు కానివ్వండి, అటువంటి వాటి మూలాన మీకు ఎటువంటి నిర్ణయాలు, అసలు ఈ వారంలో ఏ టైంలో మనందరికీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఏ రకంగా మనకి శుభదాయకంగా ఉంటుందనేది మీరందరూ తెలుసుకోవచ్చని నేను ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. అయితే వీక్లీ రాశి ఫలాల్లో మొట్టమొదటిగా మన హీరోలు మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. ధనయోగం, ధనలాభం చాలా చాలా బాగుంటుంది. కెరియర్ రిలేటెడ్ చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి. కెరియర్ రిలేటెడ్ చేంజెస్, కొత్తగా ఏదైనా ప్రారంభించడం, కొత్తగా ఏదైనా కార్యక్రమం, ప్రోగ్రామ్ ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా స్కిల్ అప్గ్రేడేషన్కి వెళ్ళాలన్నా సరే తప్పనిసరిగా వెళ్ళొచ్చు. మధ్యాంతరం వీక్ మొదలు, వీక్ మధ్య, వీక్ చివరి ఆఖరి వరకు కూడా చాలా బాగుంటుంది. బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది వీక్, థర్స్డే తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం ఉదర సంబంధమైన స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, వీటి మూలాన జాగ్రత్త. స్కిన్ అలర్జీస్, రైట్ ఐ పెయిన్, ఇటువంటివి జాగ్రత్త. ఇటువంటివి కాస్త జాగ్రత్త తీసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా శుభంగా ఉంటుంది. మీరు ఈ వీక్ మీరు ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే, శని భగవానుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు రోజు సాయంకాలం ప్రదోష సమయంలో, సన్సెట్కి ముందు 34 మినిట్స్, సన్సెట్కి తర్వాత 35 మినిట్స్, టు బీ మోర్ ప్రిసైజ్, ఆ టైంలో అంటే సూర్య అస్తమానికి ముందు వెనకాతల ఒక అరగంట యువతల అవతల, లేమన్ లాంగ్వేజ్లో చెప్పాను. ఎగ్జాక్ట్ టైమింగ్స్ మీకు రోజు చూసుకోవడం కుదరదు కాబట్టి ఆ టైంలో మీరు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఎవ్రీ సింగిల్ డే జపించినట్లయితే ఈ వారం అంతా చాలా యోగదాయకంగా శుభంగా ఉంటుంది. వృషభ రాశి వారికి మీకు ధనలాభం చాలా చాలా బాగుంటుంది. పనిలో ఒత్తిడి చాలా బాగా పెరుగుతుంది. కెరియర్ రిలేటెడ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కెరియర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ మీకు చాలా చాలా వస్తాయి. ఈ వారం అంతా కూడా చాలా శుభంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ లాట్స్ ఆఫ్ మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు, మంచి ఐడియాస్. మీరు ఏదైనా ప్రారంభించుకోవాలనుకుంటే అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది వీక్లో, బై ది ఎండ్ ఆఫ్ ది వీక్, టువర్డ్స్ ఫ్రైడే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, వారం చివరాఖరికి మీకు కాస్త కెరియర్లో చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద చేంజెస్ వస్తాయి, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మీకు ఇక్కడ మీరు ఏం చేయండి అని అంటే, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి అన్న దానం కానివ్వండి, పానీయాలు దానం కానివ్వండి, ఈ వారం ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ ఓన్లీ అండర్లైన్ ఇవ్వండి. వారం మొత్తం శుభంగా ఉంటుంది. మిథున రాశి వారికి హెల్త్ అనేది చాలా చాలా అటెన్షన్ కాజ్ చేస్తుందండి ఈ వారం. హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్త. moderately to bad conditions of health. Family-wise stress-related situations, family-wise stress-related circumstances ఎదురవడానికి అవకాశాలు మిథున రాశి వారికి ఈ వారం ఉంటాయి. అట్ ద సేమ్ టైం కెరియర్ రిలేటెడ్ స్ట్రెస్సెస్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్సెస్, ఫ్యామిలీ రిలేటెడ్ ఒత్తిడి, మానసిక ఆందోళన, ఇటువంటివి కూడా ఈ వారం జరగడానికి అవకాశాలు ఉంటాయి. బిగినింగ్ ఆఫ్ ద వీక్లో ఎస్పెషలీ థర్స్డే రకంగా కనుక చూసుకున్నట్లయితే వర్క్ ప్రెషర్ కూడా ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఫుడ్ రిలేటెడ్, మెంటల్ రిలేటెడ్ స్ట్రెస్ గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి. ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు కూడా మీకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే టువర్డ్స్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే అక్కడ మీకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మిథున్ రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు, లేదా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ ల్యాండ్స్ ఆర్ హౌసెస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, అటువంటివి కనుక చేస్తున్నట్లయితే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ యూ కెన్ గో అండ్ టేక్ అ డెసిషన్ అహెడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య భగవానుడి నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు మీకు ఈ వారం అంతా కూడా శుభదాయకంగా, లాభకరంగా ఉంటుంది. శుభం భూయాత్. కర్కాటక రాశి వారికి బిగినింగ్ ఆఫ్ ద వీక్ అంటే వర్క్ మొదల్లో మీకు మీరు తలపెట్టిన పనులు కానివ్వండి, తీసుకునే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్, వర్క్ కానివ్వండి, చాలా వరకు కూడా కంప్లీషన్ మోడ్లోకి మీరు వెళ్ళిపోతారు, ఇబ్బంది లేదు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. ఫైనాన్సెస్ అన్నీ చాలా చక్కటి అంటే బలం పుంజుకుంటాయి, మీకు రావాల్సినవి వస్తాయి. బ్లాకేజెస్ ఉన్న ఫైనాన్సెస్ ఏమైనా ఉంటే మీకు అవన్నీ కూడా తొలగిపోతాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. మీకు ఇక్కడ గుడ్ న్యూస్లు కూడా వస్తూ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. వాహన కొనుగోలు అవన్నీ కూడా బాగుంటాయి.
కెరియర్ రిలేటెడ్ విషయాల్లో, కొలీగ్స్ రిలేటెడ్ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు రాశాను మీకు. Colleagues, peers, your subordinates, your own team members, please be very careful. Do not even get into any heated arguments, unnecessary domination, unnecessary speculation, doubt, ఇటువంటివి అస్సలు వద్దు కర్కాటక రాశి. ప్లీజ్ బీ కేర్ఫుల్ దిస్ వీక్. సెకండ్, స్ట్రెస్ రిలేటెడ్ టు స్మాల్ ఇష్యూస్ అవన్నీ కూడా అస్సలు తీసుకోకండి. శని మంత్రం జపించండి, చాలా చాలా శుభదాయకంగా ఉంటుంది. ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కూడా మీరు సాయంకాలం ప్రదోషకాల సమయంలో కనుక జపించినట్లయితే శుభంగా ఉంటుంది. సింహరాశి వారికి బిగినింగ్ ఆఫ్ ద వీక్లో ధనలాభం చాలా చాలా బాగుందండి. కెరియర్స్ కూడా చాలా స్పీడ్ పట్టుకుంటాయి. కెరీర్ ఆపర్చునిటీస్ కొత్తవి వస్తాయి, మీరు తీసుకోవచ్చు, మారచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఏదైనా పెండింగ్ టాస్క్ ఏమైనా ఉంటే ప్రాపర్టీ రిలేటెడ్, బాయింగ్, సెల్లింగ్, ల్యాండ్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి, చాలా బాగుంటుంది. చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇస్ వెరీ వెరీ ఎవిటబుల్ సింహరాశి. ట్రాన్స్ఫర్స్ ఎవరికన్నా సింహరాశి వాళ్ళకి, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఎనీథింగ్, ప్రమోషన్ కమ్ ట్రాన్స్ఫర్స్, లేటరల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ అదర్వైజ్ ప్లేస్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఎవిటబుల్, పాసిబుల్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీక్. ఇక్కడ క్లైమేట్ రిలేటెడ్ చేంజెస్ మీకు ఎఫెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అవకాశాలు ఉంటాయి. స్టమక్ రిలేటెడ్, కోల్డ్, కాఫ్, సీజన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి, హీట్ ఇస్ బిల్డింగ్ అప్ కాబట్టి వేడితో వచ్చే కోల్డ్, కాఫ్ అటువంటివి మీకు ఇక్కడ వస్తూ ఉంటాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. న్యూ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. కెరియర్ చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీక్ కెరియర్ చేంజ్ ఆపర్చునిటీస్ కొత్తవి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సూర్య భగవానుడికి ప్రతిరోజు కూడా ఈ వారం అంతా కూడాను జలం అర్పించడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది. వీలుంటే ఆదిత్య హృదయం స్తోత్రం కూడా చేసుకోవడం మంచిది. కన్యారాశి వారికి ధనలాభం బాగుంటుందండి. ప్రాప్తి కాలం అని చెప్పచ్చు. అంటే మీకు ఏదైతే ప్రాప్తి ఉన్నాయో, అంటే ప్రాప్తి అవ్వడానికి మీకు అవకాశాలు ఉన్న ప్రాపర్టీస్ కానివ్వండి, స్కిల్ సెట్ కానివ్వండి, ఉద్యోగ, వృత్తి, వ్యాపార, ధనలాభ యోగాలు కానివ్వండి, మంచి ఆరోగ్యం కానివ్వండి, ప్రాప్తి. ఆ ప్రాప్తి ఇస్ ద కీవర్డ్. ఆ ప్రాప్తి ఏవైతే అవ్వాలో అవన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. అంటే కర్మానురీత్యా, కర్మానుసారిని మనకి జరిగే కార్యక్రమాలు ఎక్కడా కూడా ఆగవని అర్థం. ప్రాపర్టీ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయండి, చాలా బాగుంటుంది. ఎంతో కాలం నుంచి సేల్ కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే మాత్రం ఈ పర్టిక్యులర్ వీక్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి, చాలా యోగిస్తుంది మీకు ఈ కాలం, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్లేస్ చేంజ్ కూడా చాలా ఎవిటబుల్గా ఉందండి. ప్లేస్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం, ఇట్ కుడ్ బి ఎ ట్రాన్స్ఫర్, ఇట్ కుడ్ బి ఎ హాలిడే, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, అటువంటివి కూడా అవకాశాలు ఉన్నాయి. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ యాత్రలు ఆర్ పాసిబుల్ ఫర్ కన్యారాశి. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ కెరియర్లో కూడా పెద్ద చేంజెస్ వస్తాయి. ప్లీజ్ బీ రెడీ టు టేక్ దెమ్. అండ్ సూర్య భగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది, శుభం. తులారాశి వారికి ఇక్కడ కెరియర్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ రిలేటెడ్ రికగ్నిషన్ ఇస్ వెరీ వెరీ ఎవిటబుల్. అట్ ద సేమ్ టైం హెల్త్ విల్ బీ ఇంప్రూవ్డ్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే హెల్త్ చాలా చాలా బాగుంటుంది, వెరీ గుడ్. ఐ మీన్ ఎనీ మైనర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైజెషన్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అన్నీ సెట్ అయిపోతాయి, ఇబ్బంది లేదు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్యాంటాస్టిక్ ఫర్ తులారాశి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యామిలీ రిలేటెడ్ ఎఫర్ట్స్ మీరు కనుక ఏదైనా ఒక ఆస్పెక్ట్లో ఇదివర కాలంలో మీరు గనక ఫ్యామిలీ రిలేటెడ్ ఎఫర్ట్ ఏదన్నా ఒక బాత్చీత్ కానివ్వండి, ఒక డిస్కషన్ కానివ్వండి, ఎనీథింగ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సార్ట్ మీరు కనుక చేసి ఉంటే అది అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకపోతే దిస్ వీక్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ యూ గోయింగ్ టు విన్ ద డిస్కషన్. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద వీక్కి కూడా ధనలాభం చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య భగవానుడు ఉపాసన చేయడం తులారాశి వారికి హైలీ రికమెండెడ్. వీలుంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు చేయండి. తర్వాత ఓం ఆదిత్యాయ నమః అనుకోవడం కూడా ఒక మార్గం. ఎవరికైతే సరే ఆదిత్య హృదయం మొత్తం చదవలేము అనుకుంటారో ఓం ఆదిత్యాయ నమః. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. వృశ్చిక రాశి బిగినింగ్ ఆఫ్ ద వీక్లో ఇక్కడ మీకు హెల్త్ విషయాల్లో మాత్రం చాలా చాలా కేర్ఫుల్ వృశ్చిక రాశి. అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు
స్మాల్ థాట్ ప్రాసెస్, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్. టిల్ థర్స్డే ఒక రకంగా కూడా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, అన్నెసెసరీ డిస్కషను, చిన్న చిన్న వాటిని పెద్దగా చేసుకోవడం, లేకపోతే భయానికి లోనయ్యి అనవసరమైన పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయడం లాంటివి థర్స్డే వరకు వెరీ వెరీ ఎవిటబుల్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ డోంట్ డూ దమ్. మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. బ్లాక్డ్ ఫైనాన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చేస్తాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు పుష్ అండ్ మేక్ అన్ ఎఫర్ట్. తర్వాత ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా మీకు మంగళ కార్యాలు ఇంట్లో జరగడం చాలా సూచిస్తున్నాయండి. మంగళ కార్యాలు, మంగళ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, సంతోషమైన కార్యక్రమాలు, ఫంక్షన్లు, ఇటువంటి వాటికి అరేంజ్మెంట్స్ లాంటివి ఎండ్ ఆఫ్ ద వీక్ చాలా చాలా పాసిబుల్. హస్తం అరటిపళ్ళు వృశ్చిక రాశి వారు ఎవరికన్నా నీడి, ఆకలేస్తోంది అనుకున్న వాళ్ళకి ఇవ్వండి. యాచించడం కూడా తెలియని వాళ్ళు నీడి ఇన్ మై డెఫినేషన్. మన పని అయిపోతుంది కదా అని తీసుకెళ్ళి. సో కాబట్టి యాచించడం కూడా తెలియని వాళ్ళకి హస్తం అరటిపండు శుభం భూయాత్. ధనురాశి బిగినింగ్ ఆఫ్ ద వీక్ ధనలాభం చాలా బాగుంది. కెరియర్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ ధనురాశి. కెరియర్ చేంజెస్, కెరియర్ ఆపర్చునిటీస్, న్యూ స్కిల్స్, అప్గ్రేడేషన్ వెరీ వెరీ పాసిబుల్. ఆల్ ది వెరీ బెస్ట్ ధనుర్. అండ్ మంచి ఫైనాన్సెస్ గెయిన్స్ ఉన్నాయి. బ్లాక్డ్ ఫైనాన్సెస్ విల్ బి రిలీజ్డ్. బ్లాక్డ్ ఫైనాన్సెస్ కూడా రిలీజ్ అయిపోతాయి. ఎవరైనా మీరు అప్పిచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అని అంటే కనుక అవన్నీ కూడా ఇక్కడ రిలీజ్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. హెల్త్ విల్ బీ వెరీ వెరీ గుడ్. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఏ ఛాలెంజెస్ లేవు మీకు ఈ వీక్, ఎక్సెప్ట్ ఎండ్ ఆఫ్ ద వీక్ థర్స్డే సాయంత్రం నుంచి కూడాను కొంచెం ఇక్కడ కాస్త కోల్డ్ కానివ్వండి అటువంటివి రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేకపోతే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ధనురాశి వారికి వివాహ సమయాలు అంటే అవకాశాలు ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. ఈ వీక్ మాత్రం వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ధనురాశి వారికి మ్యారేజ్ సెట్ అవ్వడం తథ్యం. 150% మై గ్యారంటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే చూడకుండా అవ్వదు, చూసి ట్రై చేస్తున్న వాళ్ళందరికీ సెట్ అయిపోతుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, చిల్డ్రన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కానివ్వండి చాలా చాలా యోగిస్తుంది. శుభం భూయార్. మకర రాశి బిగినింగ్ ఆఫ్ ద వీక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. గ్రేట్ గుడ్ న్యూసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ధన లాభం, ప్రాపర్టీ లాభం, ప్రాపర్టీ యొక్క గుడ్ న్యూస్ వినడం ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. కెరియర్లో కూడా గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్లు కానివ్వండి, ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు అంటే మకర రాశి వారు ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెసెస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైట్స్ ఆర్ వెరీ ఎవిటబుల్ విద్ ఇన్ ద హౌస్. ఎండ్ ఆఫ్ ద వీక్కి యాత్రలు ఆర్ పాసిబుల్, జర్నీస్ ఆర్ పాసిబుల్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీక్. అది హాలిడే కవర్ అవ్వచ్చు లేదా ప్లేస్ చేంజ్ అవ్వచ్చు. మకర రాశి వారికి మోర్ దెన్ ప్లేస్ చేంజ్, ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ హాలిడే. సూర్య భగవానుడికి నమస్కరించుకోవడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ధనయోగం కానివ్వండి, ఫైనాన్షియల్లీ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది. కెరియర్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ శుభాలు, గుడ్ న్యూస్ అన్నీ వింటారు. ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్. అండ్ అది కాకుండా ఇక్కడ గ్రేట్ పాజిటివ్ న్యూస్ అండ్ గ్రేట్ పాజిటివ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ ఎవిటబుల్. ఎండ్ ఆఫ్ ద వీక్కి కొంచెం కోల్డ్ కాఫ్ సీజన్ రిలేటెడ్వి ఎఫెక్ట్ అవ్వడానికి కుంభరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్త. ఖచ్చితంగా మీరు అక్కడ కనుక ఎక్కువ కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి బికాజ్ ఆఫ్ సమ్మర్ అవన్నీ కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైం ఇక్కడ హస్తం అరటిపళ్ళు మీరు కూడా డొనేటెడ్ టు ద నీడీ. గుడిలో ఇవ్వచ్చా, నివేదన పెట్టచ్చు. నివేదన పెట్టి మీరే అక్కడి నుంచి మీరే ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి. మీన రాశి బిగినింగ్ ఆఫ్ ద వీక్ హెల్త్ చాలా చాలా బాగుంటుంది. మీన రాశి వెరీ గుడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఒక్క సూచన మీన రాశి వాళ్ళకి నేను ఏమి ఇస్తానంటే ప్లీజ్ డు నాట్ గెట్ ఇన్ టు ఎనీ ఆర్గ్యుమెంట్స్. డోంట్ హ్యావ్ ఎనీ డామినేటింగ్ యాటిట్యూడ్. అంటే ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, క్వారల్స్ కానివ్వండి, ట్రయింగ్ టు ప్రూవ్ యువర్ పాయింట్ అక్రాస్, యూ గోయింగ్ టు లూజ్ ద గేమ్. సో ప్లీజ్ refrain from any arguments, refrain from anything, or అంటే చాలా చక్కగా సైలెంట్గా కామ్గా మీ వర్క్ మీరు చేసుకోవడం లాంటివి మంచిది. ఎక్కడైనా ఒక పొరపాటున ఆర్గ్యుమెంటేటివ్ పాయింట్ కనుక వచ్చినా కూడా
వాటికి మీరు ఏం చేస్తారంటే బహుశా దేర్ ఇస్ నో నీడ్ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ ఏమో, నేనే కొంచెం కామ్గా ఉంటే ఇక్కడ సెటిల్ అయిపోతుందేమో అనే ధోరణిలో కనుక మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు మెంటల్ స్టేట్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇమోషనల్ స్ట్రెస్సెస్ అసలు ఏమన్నా ఇటీవల ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. పెండింగ్ వర్క్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆర్ వర్క్ ఆర్ కెరియర్ ఆర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎట్ హోమ్ విల్ బీ కంప్లీటెడ్. ఎండ్ ఆఫ్ ద వీక్, మిడిల్ ఆఫ్ ద వీక్ నుంచి కూడా చాలా చాలా బాగుంటుంది. బిగినింగ్ ఆఫ్ ద వీక్ కంటే కూడా జస్ట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే రిఫ్రెయిన్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్స్. మిడిల్ ఆఫ్ ద వీక్ నుంచి వెడ్నెస్డే ఈవినింగ్ నుంచి కూడా మీకు సెట్ అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక ప్రదోషకాలంలో కనుక జపించుకున్నట్లయితే శుభంగా ఉంటుంది. శుభం భూయాత్. ఇప్పుడు చెప్పినటువంటి వార ఫలితాలు అందరికీ కూడా మీకు చాలా ఉపయోగపడాలని కోరుకుంటూ, మీరు కనుక వీటికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటున్నట్లయితే, మీరు ఏదైనా ప్రాపర్టీ, కెరియర్ చేంజ్, ప్లేస్ చేంజ్, ఈజ్ ఇట్ గుడ్, ఈజ్ ఇట్ బ్యాడ్, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఆల్ జెనరిక్. ప్రపంచంలో ఉన్న 1% or 12% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఫాల్ అండర్ ఎవ్రీ రాశి. అట్లా కనుక చూసుకున్నట్లయితే అందరూ ప్లేస్ చేంజ్ అవుతారా? అవరు. అందరికీ కెరీర్లో ఆపర్చునిటీస్ వస్తాయా? రావచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకు అవ్వవు? మన జన్మని కుండల్లో మనకి జరిగే దశల్ని బట్టి, మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి మనకి జరుగుతాయి. అదే టైంలో అవతల వాళ్ళకి ఎవరికో గజకేసరి యోగం పట్టింది, ఖచ్చితంగా వస్తుంది. అదే టైంలో మనకి చంద్రరాహువులు కూర్చున్నారు, రావచ్చు, రాకపోవచ్చు. అదే టైంలో మనకి గురుకేతువులు కూర్చున్నారు, రావచ్చు, రాకపోవచ్చు. కుజకేతువులు కూర్చున్నారు, రాదు. శనికేతువులు కూర్చున్నారు, రాదు. డిపెండింగ్ అపాన్ లగ్న అండ్ రాశి వన్స్ అగైన్. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి. చూడండి, జాతకాలు భయపెట్టేవి కావు. జాతకాలు దే ఆర్ లైక్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. రోడ్డు మీద గుంతలు పడినప్పుడు మనం టార్చ్ లైట్ వేసుకుని ఎట్లా అయితే చూస్తామో, మెట్లు జాగ్రత్తగా ఎట్లా అయితే ఫోన్లో లైటు పట్టుకొని ఎలా అయితే ఎక్కుతామో, అదే రకంగా astrological science is simply a way of life, a torch for life. Don't get scared about the science. అంతేనా? సో ఇక్కడ మనం ముందు జాగ్రత్తగా తప్పటి అడుగులు వేయకుండా, ఆ రోజు నాకు తెలుసుంటే, ఆ రోజు నాకు ఎవరన్నా సలహా ఇచ్చుంటే, ఆ రోజు నాకు చెప్పుంటే వాళ్ళకి సపోర్ట్ ఉండింది, నాకు లేదు, మనం అడిగామా? స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్.